హాయ్ ఫ్రెండ్స్, అవాజ్యం. ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కేవలం 41 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న చారిత్రక ప్రదేశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతం జైన మతానికి సంబంధించిన 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు నడిచిన నేల. ఒకప్పటి రాజ్యాలకి రాజధానిగా ఉండి ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం గొలుసుకట్టు చెరువులకి పురుడు పోసిన గడ్డ. ఈ ప్రాంతం తెలుగు సాహిత్యానికి తొలి ద్విపద కావ్యం అందించిన కవి ఏలిన రాజ్యం. గోనరాజులు, కందూరు చోళులు, చాళుక్యులు, కాకతీయులు పరిపాలించిన కాలంలో ముఖ్య కేంద్రంగా వెలుగు వెలిగిన ప్రాంతం ఇది. తెలుగు సాహిత్యంలోనే తొలి కవయిత్రిగా పేరు తెచ్చుకున్న మహిళ జన్మించిన పుడమి ఈ ప్రాంతం. నమ్మకానికి, వీరత్వానికి, సమయస్ఫూర్తికి, పరిపాలన దక్షతకు, భక్తితత్వానికి, ఆధ్యాత్మిక భిన్నత్వానికి కేంద్ర బిందువు ఈ ప్రాంతం. రాచరికపు యుగంలో ఒక వెలుగు వెలిగిన రాజ్యం ఈ ప్రాంతం. నేడు విస్మరానికి గురైన ఒక చిన్న గ్రామం. ఆ ప్రాంతమే ఒకప్పటి వర్ధమానపురం, మొన్నటి వడ్డెమాన్, నేటి నంది వడ్డెమాన్. ఎన్నో చారిత్రక విశేషాలని, ఆధారాలను, ఆలయాలను కలిగిన ఈ గ్రామం యొక్క చారిత్రక అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చే నా ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా నాతో ఉంటారని కోరుకుంటూ, నంది వడ్డెమానికి సంబంధించిన చారిత్రక అంశాలని, ఆలయాలని, ఆలయ శిథిలాలని ఒక్కొక్కటిగా దశల వారీగా మీ ముందుకు తీసుకొస్తానని తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.